ఆంధ్రప్రదేశ్లో గెలుపే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా రేపటి నుంచి పిఠాపురంలో ఆయన పర్యటించనున్నారు. పిఠాపురంలో 3 రోజుల పర్యటన అనంతరం జనసేన పోటీ చేసే అన్ని చోట్ల సేనాని స్వయంగా ప్రచారం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రేపు మంగళగిరి నుంచి గొల్లప్రోలుకు ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లనున్నారు. తొలి రోజు పురోహితిక అమ్మవారిని దర్శించుకొని అనంతరం వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. బషీర్ బీబీ దర్గా దర్శన అనంతరం క్రైస్తవ మత పెద్దలతో ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం వారాహి మీద నుంచి బహిరంగ సభకు వెళతారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో జనసేన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ. శివ, పవన్ కళ్యాణ్ పర్యటన ఎన్నికలకి సంబంధించి, సార్వత్రిక ఎన్నికలకి సంబంధించి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న తరుణంలో తొలిసారి పిఠాపురం నియోజకవర్గానికి అయితే రేపు మధ్యాహ్నం ఇచ్చేయనున్నారు. అటు తర్వాత 3 రోజుల పాటు పిఠాపురం వేదికగానే ఎన్నికల ప్రచారం, బహిరంగ సభలు, అలాగే అక్కడ ఉన్నటువంటి పురోహితిక అమ్మవారి దర్శనం, బషీర్ బీబీ దర్గా దర్శనం, ఇటువంటి కార్యక్రమాలన్నీ 3 రోజులు బిజీ షెడ్యూల్తో అయితే పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగనుంది. ముఖ్యంగా రేపు మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతానికి మంగళగిరి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఏదైతే గొల్లప్రోలు మండలం చేబ్రోలు దగ్గర ఒక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఏదైతే ఉందో పక్కనే ఉన్నటువంటి ఒక ప్రైవేటు స్థలంలో ఈ హెలిప్యాడ్ వద్దకి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. 12:30 ప్రాంతానికి అటు నుంచి పిఠాపురంలో ఉన్నటువంటి పురోహితిక అమ్మవారి దర్శనం, అలాగే వారాహి వాహనానికి సంబంధించి పూజలు కూడా నిర్వహిస్తారు. అటు తర్వాత పొన్నాడ ఏదైతే యూకొత్తపల్లి మండలంలో పొన్నాడలో ఉన్నటువంటి బషీర్ బీబీ దర్గాకి సంబంధించి అక్కడ ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తారు. అటు తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రైస్తవ మత పెద్దలతో సమావేశం అవుతారు. అటు తర్వాత అక్కడ ప్రార్థనలు, అలాగే ముస్లిం మత పెద్దలతో కూడా సమావేశం అయ్యి అక్కడ కూడా ప్రార్థనలు, ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత ఏదైతే గొల్లప్రోలు మండలం చేబ్రోలు దగ్గర ఉన్నటువంటి రామాలయం సెంటర్ వద్ద సాయంత్రం 4:30 నుంచి 6:30 ప్రాంతం వరకు కూడా బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆ వేదికగానే ఏదైతే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి తాను పోటీ చేస్తున్న సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో తాను ఏం చేయబోతున్నాను, ఏం చేస్తాను, పిఠాపురం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత తీసుకొస్తాను, రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా దాన్ని రూపుదిద్దుతాను అని తొలుత నుంచి ప్రకటిస్తూ వస్తున్నాం. పిఠాపురం నుంచి తాను పోటీ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, తదితర అంశాలకి సంబంధించి పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి తాను ఏం చేయబోతున్నాను అన్నది కూడా రేపు సాయంత్రం బహిరంగ సభ ద్వారా ఏదైతే చేబ్రోలు దగ్గర ఉన్నటువంటి రామాలయం సెంటర్ వద్ద నుంచి బహిరంగ సభ ద్వారా దిశానిర్దేశం చేస్తారు. అటు తర్వాత మరుసటి రోజు కార్యకర్తలు ఏదైతే జనసేన, టీడీపీ, బీజేపీ నేతలకి అందరికీ సంబంధించి ఆ కార్యకర్తలతోటి, ముఖ్యమైన నేతలతోటి అంతర్గత సమావేశాలు, అటు తర్వాత పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మండల స్థాయి అలాగే గ్రామ స్థాయి నేతలతో పూర్తి సమావేశం నిర్వహిస్తారు. అక్కడ ఉన్నటువంటి సమస్యలకి ప్రత్యేక కార్యాచరణ ఏ విధంగా చేయాలి, రాబోయే ఎన్నికలకు సంబంధించి గెలుపు ఏ విధంగా సాధించుకోవాలి అన్న దానిపై దిశానిర్దేశం కూడా చేయనున్నారు. అటు తర్వాత 31వ తేదీ ఏదైతే ఆ రోజు సాయంత్రం ఉప్పాడ సెంటర్లో భారీ బహిరంగ సభ కూడా ఉండనుంది. అటు తర్వాత 1వ తేదీకి సంబంధించి పూర్తిగా పొత్తులో భాగంగా ముందుకెళ్తున్న సందర్భంలో ఇతర పార్టీలకు సంబంధించి ముఖ్యంగా టీడీపీ, బీజేపీకి సంబంధించి శ్రేణులతో సమావేశం. ఒక విధంగా పిఠాపురానికి తాను చేస్తున్నటువంటి వాగ్దానాలు ఏదైతే ఇప్పటికే ప్రకటన జారీ చేసి 6 వాగ్దానాలు, ఈ వాగ్దానాలు మావి, హామీ మాది, నెరవేర్చేది, గెలిపించే బాధ్యత మీది అంటూ కూడా ఒక ప్రకటన చేసిన నేపథ్యంలో వాటికి సంబంధించి ప్రజలకి ఒక సమావేశం, ఏదైతే నియోజకవర్గానికి సంబంధించి ప్రజలతో ఒక సమావేశం కూడా నిర్వహిస్తారు. ముఖ్యంగా జనసేనకు సంబంధించి ఏ స్థానాల్లో బలంగా ఉంది, ఎక్కడ మరికొన్ని స్థానాలు ఏటే వైసీపీ ప్రాబల్యం చూపుతున్నటువంటి ప్రాంతాల్లో కూడా జనసేనకు సంబంధించి ప్రత్యేకమైన కార్యాచరణ, అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు చేపట్టవలసినటువంటి సభలు, సమావేశాలకు సంబంధించి కూడా 3వ రోజు కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి. ముఖ్యంగా 3 రోజులు పర్యటనలో భాగంగా ముఖ్యంగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన పోటీ చేస్తున్నటువంటి అలాగే పొత్తులో ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులకి అందరికీ గురించి
ఏదైతే గెలిపించాలి అన్న ఒక సందేశాన్ని పూర్తి స్థాయిలో పిఠాపురం వేదికగానే రేపటి నుంచి అయితే ఇవ్వనున్నారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో కూడా తాను పోటీ చేస్తున్న సందర్భంగా అక్కడ వైసీపీ అవలంబిస్తున్న వ్యతిరేక విధానాల పట్ల, అలాగే వైసీపీ ఇప్పటివరకు రాష్ట్రంలో చేస్తున్నటువంటి అరాచక పాలన పట్ల ప్రతి సమావేశంలోని ఎండగడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ తాజాగా పిఠాపురం వేదికగా అయితే రేపు బహిరంగ సభ ద్వారా మళ్ళొక్కసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశం కూడా ఉంది. పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఈ గడిచిన 5 సంవత్సరాలలో చేసినటువంటి వైఫల్యాలు, ఏదైతే ప్రభుత్వం నడుపుతున్న విధానంలో కానీ వాళ్ళు అవలంబిస్తున్న పద్ధతులు కానీ వీటన్నిటిలో ఏదైతే వైఫల్యాలు ఉన్నాయో వైఫల్యాలను కూడా ఎత్తి చూపే ప్రయత్నం, అలాగే వాళ్ళు చేసినటువంటి అరాచకాలను కూడా ఎండగట్టే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు కూడా పూర్తిగా ఉన్నాయి. ఏదైతే నియోజకవర్గానికి సంబంధించి రేపు మధ్యాహ్నం 12:30 ప్రాంతానికి గొల్లప్రోలు మండలానికి సంబంధించి చేబ్రోలు ప్రాంతంలో ఒక ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కి 12:30 ప్రాంతానికి రేపు మధ్యాహ్నం చేరుకుంటారు. అటు తర్వాత పురీహితిక అమ్మ, పిఠాపురంలో ఉన్నటువంటి పురీహితిక అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే వారాహి వాహనానికి సంబంధించి కూడా అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అటు తర్వాత యూకొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామంలో ఉన్నటువంటి బషీర్ బీబీ దర్గాకి వెళ్ళి అక్కడ కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. అటు తర్వాత మళ్ళీ ఏదైతే హెలిప్యాడ్ ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి చేబ్రోలు మండలం రామాలయం సెంటర్లో భారీ బహిరంగ సభలో తొలి సభ అయితే పిఠాపురం వేదికగా అయితే చేయనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో తొలిసారి రావడంతో పూర్తిగా ఇప్పటికే అన్ని పర్మిషన్స్ కూడా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవడం, వాటన్నింటికి కూడా అనుమతులు లభించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా హెలిప్యాడ్ ఇప్పటికే అనుమతి కోసం దరఖాస్తు చేసిన హెలిప్యాడ్ ప్రాంతాన్నంతటిని కూడా ట్రైనీ డిఎస్పీ ప్రమోద్, అలాగే పిఠాపురంలో సిఏ శ్రీనివాసు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు కూడా పరిశీలన చేయడం జరిగింది. ఇప్పటివరకు భారీ బహిరంగ సభ అటు చేబ్రోల్లో రామాలయం సెంటర్ వద్ద బహిరంగ సభకి అనుమతులు తీసుకోవడం, ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రిటర్నింగ్ ఆఫీసరు ఎవరైతే ఉన్నారో ప్రత్యేక అనుమతులు కూడా పొందాల్సి ఉన్న నేపథ్యంలో ఇలాగా పిఠాపురం సందర్శనార్థం లేదంటే సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని అనుమతులకి మంజూరు చేసుకోవడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా అనుమతులు మంజూరు చేస్తూ అధికారులు కూడా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో పూర్తి పోలీసు బందోబస్తు కూడా ఒకవైపు ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా ఒక డిఎస్పీ ట్రైనీ డిఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు కూడా రేపటి నుంచి 3 రోజుల పాటు అక్కడే టెస్ట్ వేసి పూర్తిగా పహారా కాస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఒకవైపు జనసేన పార్టీ నుంచి కూడా అభ్యర్థించడం, అలాగే పోలీసులు కూడా దానికి తగ్గ అనుమతులు కూడా జారీ చేసిన పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో 3 రోజుల పాటు చాలా ఆసక్తిగా అయితే ఈ పర్యటన కొనసాగనుంది. ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా రేపు మధ్యాహ్నం నుంచి కూడా ఒక ఆనందకరమైన వాతావరణం, సంతోషకరమైన వాతావరణం అయితే నిండుతుంది. పూర్తిగా కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కొంత కోలాహల వాతావరణం కూడా నడుస్తుందని అక్కడ ఉన్నటువంటి జనసేన నేతలు అయితేనూ ఆ పార్టీకి సంబంధించి నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటివరకు సంబంధించి నియోజకవర్గం తర్వాత గతంలో రాజకీయ అనుభవం, ఇప్పుడు తాజాగా పిఠాపురం నియోజకవర్గా నుండి పోటీ చేస్తున్న తరుణంలో తొలిసారి పిఠాపురం వస్తున్న తరుణంలో పూర్తిగా జనసేన పార్టీకి సంబంధించి అలాగే పొత్తులో భాగంగా వెళ్తున్న టీడీపీ జనసేన ఆ పార్టీ శ్రేణులు అయితేనో బీజేపీ శ్రేణులు పూర్తి స్థాయిలో భారీగా స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయడానికి భారీ ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే హెలిప్యాడ్ దగ్గర దిగిన తర్వాత పూర్తి స్థాయిలో స్వాగత సత్కారాల కోసం భారీ క్రేన్లతో ఇప్పటికే పూలదండలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు ఉన్నాయి. భారీ స్థాయిలో తమ అధినేత నియోజకవర్గానికి రావడం, అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో 1,00,000 ఓట్ల మెజారిటీతో కూడా గెలిపించుకుంటామని సీటు ప్రకటన చేసినప్పటి నుంచి కూడా వెలుబుచ్చుతున్నటువంటి తమ అభిప్రాయాలకి అనుగుణంగానే భారీ ఏర్పాట్లు, స్వాగత సత్కారాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే రేపు 12:30 ప్రాంతం తర్వాత 1వ తేదీ సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో ఎక్కడ నిమిషం విరామం లేకుండా పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఈ సమావేశాల పేరుతో లేకపోతే సభలు, అలాగే పూర్తి బహిరంగ సభలకు పూర్తి స్థాయిలో టైం అయితే కేటాయిస్తారు. ముఖ్యంగా జనసేన నేతలు, అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా అంతర్గత సమావేశాలు, అటు తర్వాత నియోజకవర్గానికి సంబంధించి గెలుపు లక్ష్యంగా ఎటువంటి వ్యూహాలు పవన్ కళ్యాణ్ ఇప్పటికే పన్ని ఉన్నారో అటువంటి వ్యూహాలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి నేతలకైతేనో కార్యకర్తలకి, వీర మహిళలకి పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేసి ఎలక్షన్ మేనేజ్మెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా నడుచుకోవాలి, పోలు బూత్కి సంబంధించి ఏదైతే ఏ విధంగా మనం ఉండాలి, బూత్ ఏజెంట్లకు సంబంధించి ఎటువంటి దిశానిర్దేశం చేయాలి, ఎటువంటి కార్యాచరణ చేయాలి, లేదంటే అవతల ఏదైతే వైసీపీకి సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి కవ్వింపు చర్యల్ని ఏ విధంగా ఎదుర్కోవాలి తదితర అంశాలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా
పార్టీ కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేస్తారు. దానిలో భాగంగానే పిఠాపురంలో ఎలాగైనా ఏ విధంగానైనా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓడించి తీరతామని కూడా వైసీపీ ఒకవైపు కంకణం కట్టుకునే ఆ యంత్రాంగం మొత్తం కూడా పిఠాపురం కేంద్రీకృతంగా ఒకవైపు రాజకీయాలు చేస్తున్న తరుణంలో వాటినన్నింటినీ తిప్పికొట్టడం ఎలాగా తదితర అంశాల పట్ల పూర్తి వివరణ ఒక దిశానిర్దేశం కూడా పవన్ కళ్యాణ్ అయితే నియోజకవర్గ వ్యాప్తంగా 3 రోజుల పాటు తమ నేతలకందరికీ కూడా చేయనున్నారు. అయితే రేపు మధ్యాహ్నం నుంచి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో స్వాగత సత్కారాల ఏర్పాట్లతో 1వ తేదీ వరకు కూడా పవన్ కళ్యాణ్ పర్యటన అయితే జోరుగా సాగనుంది. ఎన్నికల శంఖారావం రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురం నుంచే ఇక్కడి నుంచే పూరించేందుకు పవన్ కళ్యాణ్ కూడా సంసిద్ధమయ్యారు. దానికి తగ్గ అన్ని ఏర్పాట్లు ఆ పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే రెడీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాలకు తొలిసారిగా వెళ్ళడం, అలాగే పొత్తులో భాగంగా మిగతా నియోజకవర్గాలు కూడా ఏదైతే సభలు సమావేశాలు నిర్వహించేందుకు ఎన్నికల ప్రచారానికి కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురం వేదికగానే వెళ్ళనున్నారు. అటు తర్వాత ఏదైతే ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి 1వ తారీఖు తర్వాత 6వ తారీఖు వరకు 7వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో కూడా 4 రోజులు బిజీ షెడ్యూల్ కూడా కొనసాగనుంది. అటు తర్వాత ఉగాదికి సంబంధించి కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే ఉంటారు అని చెప్పి కూడా ప్రస్తుతం. అయితే వర్మ, ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఏ రకంగా ఓడించాలని వైసీపీ కంకణం కట్టుకున్నది, దానికి అనుగుణంగానే గ్రౌండ్ లెవెల్లో కూడా పని చేసుకుంటూ వెళ్తున్నటువంటి సమాచారం మనకు ముందు నుంచి కూడా ఉంది కదా. ఏంటి వైసీపీని ఏ రకంగా ఎదుర్కోబోతున్నారంటే పూర్తి స్థాయిలో ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా ముద్రగడ పద్మనాభం లాంటి నాయకులతో పరిచయాలు ఉన్నటువంటి వారందరినీ కూడా గ్రామ స్థాయి నుంచి కూడా పవన్కు వ్యతిరేకంగా పనిచేయించాలనేటువంటి వ్యూహం వైసీపీ పన్నుతున్నటువంటి నేపథ్యంలో ఆ వైసీపీ వ్యూహానికి ధీటుగా ఏ రకంగా జనసేన ముందుకెళ్ళబోతుంది, గ్రామ స్థాయిలో ప్రతి చోట కూడా జనసేనను ఏ రకంగా కూడా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? ముఖ్యంగా ఏదైతే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు అనేక పార్టీలు మారే, అనేక మంది నేతలు వచ్చారు. ముఖ్య నేతలు చాలామంది అభివృద్ధి పదం పేరు చెప్పి అభివృద్ధి పిఠాపురం అభివృద్ధి జేయంగా పనిచేస్తామని హామీ ఇచ్చి అటు తర్వాత పూర్తిగా కూడా వాటిని అన్నింటినీ తొంగలో తొక్కి ఎటువంటి హామీలు కూడా నెరవేర్చకుండా ముఖ్యంగా పిఠాపురం ఆధ్యాత్మిక కేంద్రంగా ఎంతో ప్రఖ్యాతి చెందింది. అందులోనే అక్కడ పురోహితిక అమ్మవారు శక్తిపీఠాలు, ముఖ్యంగా శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం పిఠాపురం నియోజకవర్గంలో పురోహితిక అమ్మవారిగా పేరుగా పిలువబడ్డం. అటు తర్వాత శ్రీపాద శ్రీవల్లభ సంస్థానానికి సంబంధించి దత్తాత్రేయుడు అక్కడ కొలువై ఉన్న సంస్థానం, ముఖ్యంగా గోపాల బాబా ఆశ్రమం పేరిట ఒక ఆశ్రమం కూడా అక్కడ ఉన్నాడు. అలాగే ఉమర్ అలీషాకి సంబంధించి విశ్వవిద్య ఆధ్యాత్మిక కేంద్రంగా ఒక సంస్థానం ఉన్నాడు. ముఖ్యంగా పిఠాపురం కేంద్రం మొత్తం అంతా కూడా పిఠాపురం నియోజకవర్గం ఆధ్యాత్మిక కేంద్రంగా ఎంతో పేరొందిన పరిస్థితుల్లో ఆదాయ మార్గాలు కూడా పురోహితిక అమ్మవారు అయితేనో, దత్తాత్రేయ స్వామి ఆలయం, విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక కేంద్రం అయితేనో, గోపాల బాబా ఆశ్రమం, ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి సంస్థలన్నీ అన్నింటికి కూడా అనేక మార్గాల్లో లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నాయి. వాటినన్నింటినీ పక్కదోవ పట్టించి అభివృద్ధి అన్నది ఎక్కడా ఇప్పటివరకు చేయలేని పరిస్థితుల్లో ఇదైతే ప్రధానంగా 6 హామీలతో పూర్తి స్థాయిలో ఇక్కడికి పోటీ ప్రకటన తర్వాత 6 వాగ్దానాలు చేస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ వాగ్దానాల అమలు కోసం నేను కృషి చేస్తాను, పిఠాపురం నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తాను, ఖచ్చితంగా ఈ 6 వాగ్దానాలు ఇదే మా వాగ్దానం, గెలుపు బాధ్యత మీదే అంటూ కూడా తొలిసారిగా ప్రకటన చేసిన తర్వాత ముఖ్యంగా అక్కడ పిఠాపురం నియోజకవర్గం చాలా ఆధ్యాత్మిక కేంద్రంగా ఎంతో పర్యాటక కేంద్రంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్నా సరే ఆ దిశగా ఎక్కడ ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీలు ఇప్పటివరకు నెగ్గినటువంటి ముఖ్యంగా రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడంలో కానీ నీటి సరఫరా విషయంలో కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ ఏమీ చేయలేని పరిస్థితులు. పూర్తిలో నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఇప్పటివరకు గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ తరపు నుంచి 5 సంవత్సరాల పాటు పనిచేసిన తర్వాత కూడా నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చి ఎంపీగా ఉన్నటువంటి వంగా గీతను ఇప్పుడు తాజాగా అక్కడ పవన్ కళ్యాణ్పై పోటీగా నిల్చోబెట్టిన తరుణంలో 5 సంవత్సరాల్లోనే ఎంపీగా తాను పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా పిఠాపురం వచ్చిన పరిస్థితిలో కూడా అభివృద్ధి ఏమాత్రం అంటే తగినంత ఆశించినంత స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయిందన్న వ్యతిరేకత ఉంది. అయినా సరే పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ఓడించేందుకు చాలా పన్నాగాలు పన్నెండు పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా సామాజిక వర్గాన్ని బేరీ చేసుకుని, ఎందుకంటే కాపు సామాజిక వర్గ ఓటర్లు పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా సోషల్ ఇంజనీరింగ్ పేరిట పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాల పేరిట ఇప్పటివరకు తాము చేసినటువంటి అభివృద్ధిని మరొకసారి వాళ్ళకి చెబుతూ కూడా పూర్తి స్థాయిలో వైసీపీ లోకల్గా ఉంటుంది, అధినేత పోటీ చేసిన నాన్ లోకల్ అన్న ఒక ధోరణను కూడా పూర్తి చేసి తీసుకొచ్చి ఆ మాటలను కూడా ఇక్కడ గుప్పించి పూర్తి స్థాయిలో ఓటమిని
ఎలాగైనా పవన్ కళ్యాణ్ ఓడించాలని ప్రయత్నాలు అయితే చేస్తుంది. వాటిని అన్నింటి తిప్పికొట్టేందుకు వ్యూహాలు నా దగ్గర ఉన్నాయి, వాటిని అన్నింటినీ నాకు వదిలేండి నేను చూసుకుంటానని పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితులు. రేపు ఆ వ్యూహాలకు సంబంధించి బహిరంగ సభలో ప్రకటనలు కూడా పవన్ కళ్యాణ్ చేస్తారు. వైసీపీకి దిమ్మ తిరిగే షాక్ అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇవ్వబోతున్నారని ఆ పార్టీకి చెందిన నేతలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే 3 రోజుల పర్యటనలో పవన్ కళ్యాణ్ వైసీపీ పన్నాగాలను ఏ విధంగా తిప్పికొడతారు, గెలుపుకి ఏ విధంగా తాను వ్యూహాలు రచిస్తున్నారని అన్నది రేపు సాయంత్రం బహిరంగ సభ తర్వాత పూర్తి స్థాయిలో అన్ని వివరాలు స్వయంగా పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం నియోజకవర్గ వేదికగా అయితే వెల్లడించనున్నారు. శివ. ఓకే వర్మ, థ్యాంక్ యూ.